గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇవాళ మన టాపిక్ వర్బ్స్. ఇవాళ మనము వర్బ్స్ గురించి చెప్పుకుందాము. ఆల్రెడీ వర్బ్స్ గురించి మీరు లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకొని ఉంటారు. ఆల్రెడీ మీరు మీ లాస్ట్ క్లాస్లో వర్బ్స్ గురించి చెప్పుకున్నారమ్మా. దానికి కంటిన్యూషన్ ఇవాళ మనము ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఒక్కసారి లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అనేది ఒక్కసారి రీకలెక్ట్ చేసుకొని ఇవాళ క్లాస్ కంటిన్యూ చేద్దాం. అసలు వర్బ్స్ అంటే ఏంటి? వాట్ ఆర్ వర్బ్స్? వర్బ్స్ అంటే ఏంటమ్మా? వర్బ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ డిఫైన్స్ యాక్షన్. మనం చేసే పనుల గురించి చెప్పే వాటిని వర్బ్స్ అంటాము కదా. మనం చేసే పనుల గురించి చెప్పే వాటిని వర్బ్స్ అంటాము. ఈ వర్బ్స్ ని 2 types గా డివైడ్ చేశారు. లాస్ట్ క్లాస్ లో మేడం చెప్పినట్లు దీస్ వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. యాక్షన్ వెరీ గుడ్. వర్బ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types. ఏంటవి? మెయిన్ వర్బ్స్, auxiliary verbs. ఈ మెయిన్ వర్బ్స్ ఆర్ principal verbs. Auxiliary verbs are helping verbs. ఇది లాస్ట్ క్లాస్ లో మేడం చెప్పారు. ఈ మెయిన్ వర్బ్స్ అంటే మెయిన్ వర్బ్స్ ఏమేంటివి? యాక్షన్ వర్డ్స్ ఆర్ ఆల్ మెయిన్ వర్బ్స్. ఈ 2 కాకుండా ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయమ్మా. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. అవేంటి అనేది మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ట్రాన్సిటివ్. ఈ మెయిన్ వర్బ్స్ లో లాస్ట్ క్లాస్ లో మీరు ఏం చెప్పుకున్నారు? రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటమ్మా చెప్పాలి. లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి చెప్పాలి. వర్బ్ ఫార్మ్స్ ఎన్ని టైప్? రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి, రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? వర్బ్ ఫార్మ్స్ ఏంటమ్మా? V1, V2, V3, V4 and V5. V1, V2, V3, V4, V5. This is base form. This one is past form. ఇది past participle form. ఈ V2, V3 ఫార్మ్స్ కనుక D ఆర్ ED తో ఎండ్ అయితే, ఈ పాస్ట్ ఫార్మ్ కానీ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ కానీ D ఆర్ ED తో ఎండ్ అయితే ఆ వర్బ్స్ ఏమంటాము? వర్బ్స్ దట్ ఎండ్ విత్ D ఆర్ ED ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. మిగిలిన వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అదర్ దాన్ రెగ్యులర్ వర్బ్స్, ఈ రెగ్యులర్ వర్బ్స్ కాకుండా ఉన్న వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పుకొని నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అటాచ్. పాస్ట్ ఫార్మ్ ఏంటమ్మా? అటాచ్డ్. పాస్ట్ ఫార్మ్ అటాచ్డ్. పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆల్సో అటాచ్డ్. బిఫోర్ ఫార్మ్ అటాచెస్ కదా. ఇప్పుడు ఇది ఏంటి? ఈడీతో ఎండ్ అయింది. సో ఇది ఏం వర్బ్? రెగ్యులర్ వర్బ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. డ్రైడ్. ఈడీతో ఎండ్ అయింది. సారీ, డ్రైడ్. ఇది కూడా ఈడీతో ఎండ్ అయింది. సో ఇది కూడా రెగ్యులర్ వర్బ్. ఇర్రెగ్యులర్ వర్బ్ వచ్చేటప్పటి ఏంటమ్మా? సీ, saw,
seen, read, read, read. వీటికి ఏమి డి కానీ ఈడి కానీ యాడ్ ఇవ్వలేదు కదమ్మా. సో ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇంకా ఉన్నాయి చూడండి, రైజ్, రోజ్, రిజన్, రైజ్, రోజ్, రిజన్, ఈట్, ఏట్, ఈటెన్, బ్రేక్, బ్రోట్, బ్రోటెన్, బై, బాట్, బాట్. ఇవన్నీ డి కానీ ఈడి కానీ యాడ్ అవ్వట్లేదు. ఏమవుతున్నాయి, అవి కంప్లీట్ గా చేంజ్ అయిపోతున్నాయి. సో అవి ఏమవుతాయి, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. చూడండి, టాట్, టాటెడ్, టాటెడ్, ప్లే, ప్లేడ్, ప్లేడ్, ఓపెన్, 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 వాచ్, వాచ్డ్, వాచ్డ్, వర్క్, వర్క్డ్, వర్క్డ్. ఇవన్నీ ఈడి డి యాడ్ అవుతున్నాయి కాబట్టి ఫిట్స్, ఫిట్స్డ్, ఫిట్స్డ్, స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, విజిట్, విజిటెడ్, విజిటెడ్, డాన్స్, డాన్స్, డాన్స్డ్. ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్. ఏవైతే డి కానీ ఈడి కానీ యాడ్ అవుతాయో అవన్నీ రెగ్యులర్ వర్బ్స్. అలా యాడ్ అవ్వకుండా ఉండేవన్నీ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇక్కడితో మీ క్లాస్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వర్బ్, అసలు వర్బ్స్ అంటే ఏంటి, యాక్షన్ వర్డ్స్. మనం చేసే పనులను చెప్పే పదాలన్నిటిని వర్బ్స్ అంటాము. ఈ వర్బ్స్ లో మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. మెయిన్ వర్బ్స్ లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. మెయిన్ వర్బ్స్ అంటే ఏంటమ్మా, అసలు మెయిన్ వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్ ఏంటి, వీటిని లెక్సికల్ వర్బ్స్ అని కూడా అంటాము. లెక్సికల్ వర్బ్స్, ఈ మెయిన్ వర్బ్స్ ఏవైతే ఏదైనా ఒక మనిషి కానీ, ఒక వస్తువు కానీ, ఒక యానిమల్ కానీ చేసే పనులని డిఫైన్ చేసే వర్డ్స్ అన్నిటిని యాక్షన్ వర్డ్స్ అంటారు. వాటినే మెయిన్ వర్బ్స్ అని కూడా అంటాము. వాటికి ఎగ్జాంపుల్ ఇందులో ఆల్రెడీ 2 టైప్స్ లాస్ట్ క్లాస్ లో తెలుసుకున్నారు, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ క్లియర్ కదమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనము నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్బ్స్ కి వెళ్దాము. Next type of verbs, transitive verbs. Transitive verbs, intransitive verbs. ఇప్పుడు ఆల్రెడీ 2 టైప్స్ నేర్చుకున్నారు మీరేంటివి, రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇప్పుడు మనము ట్రాన్సిటివ్ వర్బ్స్ నేర్చుకున్నాం. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే verbs need an object. Verbs need an object, amma. Here verbs need an object to complete itself. యాక్షన్ ని, ఆ సెంటెన్స్ ని కంప్లీట్ చేయడానికి ఖచ్చితంగా ఆ వర్బ్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది కావాలి. చూడండి, verbs need an object. ఖచ్చితంగా ఆ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. ఆ వర్బ్ తర్వాత ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది ఉండాలి. అలా ఆబ్జెక్ట్ అనేది ఉంటే ఆ వర్బ్ ఏమవుతుంది అంటే ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. ఎలా అనేది మీకు చెప్తా చూడండి ఒక ఎగ్జాంపుల్ గా. ది బాయ్స్ ప్లే. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటా, ది బాయ్స్ ప్లే అంట. ఇప్పుడు మీకు అందరికి ఒక క్వశ్చన్ వస్తుంది, మేడం ది బాయ్స్ ప్లే అన్నారు, ఏం ఆడారు, వాట్. ఇప్పుడు అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ తో కంప్లీట్ అయింది. మీకు ఆ సెంటెన్స్ కంప్లీట్ గా మీనింగ్ రావట్లేదు. ఇక్కడ ఏమున్నది, ఇక్కడ ఇది సబ్జెక్ట్ ఉన్నది, ఇక్కడ వర్బ్ ఉన్నది, కానీ ఇక్కడ మనం తెలిసి ఆబ్జెక్ట్ అయితే లేదు. ఆబ్జెక్ట్ లేదు, సెంటెన్స్ కంప్లీట్ అవ్వలేదు. అలా కాకుండా ఖచ్చితంగా ఈ వర్బ్ పక్కన కనుక ఆబ్జెక్ట్ కంపల్సరీ కావాలి అంటే అట్లాంటప్పుడు ఈ వర్బ్, ఇప్పుడు నేనేం చెప్తాను, ద బాయ్స్ ప్లే క్రికెట్, ది బాయ్స్ ప్లే క్రికెట్ అంట. ఇప్పుడు ఇక్కడ మీకు ఆబ్జెక్ట్, ఇప్పుడు మీకు అర్థమైంది బాయ్స్ ఏం చేశారు, క్రికెట్ ఆడారు. ఏం అర్థమైంది, ద బాయ్స్ ప్లే క్రికెట్. ఖచ్చితంగా ఇక్కడ సెంటెన్స్ యొక్క కంప్లీట్ మీనింగ్ కావాలి అంటే మీకు ఒక ఆబ్జెక్ట్, ఈ వర్బ్ కి ఒక ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ కావాలి. ఇట్లా ఎక్కడైతే వర్బ్స్ కి ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ నెసెసిటీ ఉంటుందో, కంపల్సరీ కావాలో అట్లాంటి వర్బ్స్, ఇలాంటి వర్బ్స్ అన్ని ఏమంటారంటే, ఇలాంటి వర్బ్స్ అన్నిటిని ఏమంటారు అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు. ఇలాంటి వర్బ్స్ అన్ని ఏమంటామమ్మా, ట్రాన్సిటివ్ వర్బ్స్. ఇలాంటి వర్బ్స్ అన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదమ్మా. ఖచ్చితంగా వర్బ్ నీడ్ అన్ ఆబ్జెక్ట్, వర్బ్స్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ఇట్సెల్ఫ్. దానికి కంప్లీట్నెస్ రావాలి అంటే ఖచ్చితంగా వర్బ్స్ కి ఆబ్జెక్ట్ అనేది కావాలి. అలా వర్బ్స్ కి ఎక్కడైతే ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి వర్బ్స్ అన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము. ఓకేనా, అలాంటి వర్బ్స్ అన్ని ఏమంటాము, ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాము.
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ మీరు క్వశ్చన్, ఇప్పుడు మీరు అక్కడ కనుక ఆబ్జెక్ట్ ఏమీ లేదనుకో, మీకు ఖచ్చితంగా వాట్ ఆర్ హూ అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఖచ్చితంగా వాట్. ఇప్పుడు ద బాయ్స్ ప్లే అన్న, వాట్ ఆర్ ది ప్లేయింగ్, వాట్, ఏం ఆడుకుంటున్నారు, ఇది ఒక క్వశ్చన్ మార్క్ తో ఎండ్ అవుతుంది. అదే అక్కడ ఆబ్జెక్ట్ ఉంటే మీకు కంప్లీట్నెస్ అని వస్తుంది. లేకపోతే హూ, వాట్, హూ, ఇవి రెండుతో మీకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. అట్లా కాకుండా ఖచ్చితంగా వర్బ్ కి ఏదైనా ఆబ్జెక్ట్ యాడ్ అయితే అలాంటి వర్బ్స్ ఏమంటామంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాము మనము. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఇమీడియట్లీ ఆస్క్. అర్థం కాకపోతే వెంటనే అడగండి అమ్మా. నెక్స్ట్ చూడండి. ది స్టూడెంట్స్ wrote ఇక్కడ ఫర్ ద టైమ్ బీయింగ్ ఇది లేదనుకోండి. ద స్టూడెంట్స్ రోట్, ఇప్పుడు ఏం రాశారు ద స్టూడెంట్స్, ఇప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్. మీకు కంప్లీట్నెస్ రాలేదు, ఆ వర్బ్ దగ్గర యాక్షన్ కంప్లీట్ అవ్వలేదు. మీకు మళ్ళీ ఒక డౌట్, ద స్టూడెంట్స్ రోట్ ఏం రాశారు, క్వశ్చన్ మార్క్. కానీ ఇప్పుడు మీకు ద స్టూడెంట్స్ రోట్ అనేసే ఖచ్చితంగా ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ అనేది ఉన్నది కదా. ఖచ్చితంగా ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ అనేది ఉన్నది. సో ఈ వర్బ్ ఏమవుతుందమ్మా, ఇక్కడ ఈ వర్బ్ ఏమవుతుంది చెప్పండి, ట్రాన్సిటివ్ వర్బ్. ఖచ్చితంగా వర్బ్ కి ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నది. సో ఆ వర్బ్ ఏమవుతుంది, ట్రాన్సిటివ్ వర్బ్. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా సెంటెన్స్ ఇవ్వగానే మనం అది ట్రాన్సిటివ్ వర్బా, రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా కాదు, అసలు అందులో వర్బ్ ఏంటో వెతకాలి. వెతికిన తర్వాత ఆ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బా, రెగ్యులర్ వర్బా, ఇర్రెగ్యులర్ వర్బా అనేది జడ్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. he catches the ball. ఇప్పుడు ఇందులో వర్బ్ ఏంటి చెప్పండి అమ్మా. ఫస్ట్ ఇక్కడ ఏంటి యాక్షన్ జరుగుతున్న, యాక్షన్ ఏంటి, ఇక్కడ ఏంటి యాక్షన్ జరుగుతున్నది, క్యాచ్ చేయడం అనేది యాక్షన్. సో ఇక్కడ క్యాచ్ అనేది ఇది. సో దిస్ ఇస్ ద వర్బ్. ఇప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ వర్బ్ అనేది కనుక్కుందాం మనం. హీ క్యాచెస్, ఈ ది బాల్ అనేది రిమూవ్ చేసి మనము హీ క్యాచెస్ అంటే కంప్లీట్నెస్ వచ్చిందా, రాలేదు. సో హీ క్యాచెస్ ది బాల్. ఇక్కడ ఉన్న వర్బ్ కి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది కావాలి. సో ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉన్న వర్బ్స్ ఏమంటాం మనము, ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. సో ఇక్కడ క్యాచెస్ అనేది ఏంటమ్మా, క్యాచెస్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. సో ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందమ్మా ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి అనేది. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వన్ మోర్ ఎగ్జాంపుల్. I closed the door. Here what is the verb? చెప్పాలమ్మా, వాట్ ఈస్ ద వర్బ్. ఇక్కడ ఏంటి యాక్షన్, క్లోజ్ చేయడం అనేది యాక్షన్, జరుగుతున్న యాక్షన్. సో క్లోజ్డ్ అనేది వర్బ్. ఇప్పుడు ఈ క్లోజ్డ్ అనేది ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అవుతుందా లేదా, ఎందుకంటే మనం ఇక్కడ ట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ గా చూద్దాం. ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇప్పుడు ఈ వర్బ్ అనేది ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉందా లేదా అది చూడండి. ఐ క్లోజ్డ్ అంటే మీనింగ్ రాదు, ఏం క్లోజ్ చేసాము, వాట్ యు క్లోజ్డ్ ది డోర్. సో ద వర్బ్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఆబ్జెక్ట్. సో దిస్ క్లోజ్డ్ ఇస్ ద ట్రాన్సిటివ్ వర్బ్. క్లోజ్డ్ అనేది ఏంటమ్మా, ట్రాన్సిటివ్ వర్బ్. క్లోజ్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్. ఓకేనా. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్. We like chocolates. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇక్కడ వర్బ్ ఏంటి, చాక్లెట్స్ ని లైక్ చేయడం, ఇష్టపడడం. చాక్లెట్ ని ఇష్టపడడం, మాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. అక్కడ వర్బ్ ఏంటి, ఇష్టం అనేది వర్బ్. ఓకే, దిస్ ఇస్ ద వర్బ్. ఈ వర్బ్ ఏం వర్బ్,
ట్రాన్సిటివ్ వర్బా కాదా? ఎస్, ట్రాన్సిటివ్ వర్బ్. ఎందుకు? ఈ వర్బ్ అనేది చోట్లెట్స్ మీద డిపెండ్ అయి ఉన్నది కాబట్టి. సో దిస్ వర్బ్ ఇస్ అ ట్రాన్సిటివ్ వర్బ్. ట్రాన్సిటివ్ వర్బ్. క్లియర్? అర్థమైందమ్మా ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే? నెక్స్ట్ వన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇప్పుడు మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ గురించి చెప్పుకున్నాము. మనం ట్రాన్సిటివ్ వర్బ్స్ కంప్లీట్ అయిపోయింది. సో అందరికి ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటి అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇప్పుడు మన నెక్స్ట్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇప్పుడు ఇందాక ఏం చెప్పానమ్మా, ట్రాన్సిటివ్ వర్బ్స్ లో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది కావాలి మనకి. ఆ సెంటెన్స్ కి కంప్లీట్ మీనింగ్, ఆ సెంటెన్స్ కి కంప్లీట్నెస్ కానీ, ఆ సెంటెన్స్ యొక్క కంప్లీట్ మీనింగ్ మనకి కావాలి అంటే వర్బ్ కావాలి, ఆబ్జెక్ట్ కావాలి. వర్బ్ కి ఆబ్జెక్ట్ హెల్ప్ అనేది కావాలి అన్న. ఇక్కడ ఏముంది? ఇంట్రాన్సిటివ్, దాని ఆపోజిట్. ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ ఆబ్జెక్ట్. ఇట్ డస్ నాట్ need any object. It does not need any object. దానికి ఏ ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ లేదు. Without any object, it does not need any object to complete itself. To complete itself. దానికి యొక్క కంప్లీట్ మీనింగ్ కావాలి అంటే దానికి ఏ ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ లేదు, దానికి ఏ ఆబ్జెక్ట్ నెసెసిటీ లేదు, దానికి ఆబ్జెక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఎలా మేడం? ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన అన్ని కేసెస్ లో మనకి ఎగ్జాంపుల్ కావాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ లేదు అంటున్నారు. చూడండి, డాగ్ అరుస్తుంది, గట్టిగా అరుస్తుంది డాగ్. చూడండి ఎగ్జాంపుల్, ది డాగ్ barks loudly. ఇక్కడ చూడండి, ది డాగ్ బార్క్స్ లౌడ్లీ. ఫస్ట్ వర్బ్ ఏంటి చెప్పండి ఇక్కడ. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? ఎస్, వర్బ్ ఏంటి? అరవడం ఏంటి? బార్క్. సో బార్క్ హియర్ బికమ్స్ వర్బ్. ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ ఏమైనా ఉందా? ద డాగ్ బార్క్స్ లౌడ్లీ, గట్టిగా అరుస్తుంది, అంతే. దానికి ఏమైనా ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉందా అమ్మా? ఇక్కడ లేదు, కానీ కంప్లీట్ మీనింగ్ అనేది ఉన్నది. సో ఇలాంటి వర్బ్స్ ఏమంటాము అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. ఇలాంటి వర్బ్స్ ఏమంటాము? ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. దే డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ఇట్ సెల్ఫ్. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ది ట్రైన్ అరైవ్డ్ ఎర్లీ. ది ట్రైన్ అరైవ్డ్ ఎర్లీ. ట్రైన్ తొందరగా వచ్చింది, అంతే. ఇక్కడ ఏమైనా ఆబ్జెక్ట్ వచ్చిందమ్మా ఈ సెంటెన్స్ లో? చూడండి, అరైవ్డ్ అంటే రావడం. ఈ రావడం అనేది వర్బ్. దిస్ ఇస్ ద వర్బ్ హియర్. ద అరైవ్డ్ ఇస్ ద వర్బ్ హియర్. ఎలా వచ్చింది? తొందరగా వచ్చింది, అంతే. దానికి ఏమి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ దేర్. సో ఈ అరైవ్డ్ ఏమంటామమ్మా? ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్. మేడం ఇక్కడ లౌడ్లీ, ఎర్లీ ఇవన్నీ చెప్పారు, అలా కాకుండా ఉంటాయా ట్రాన్సిటివ్ వర్బ్స్? ఉంటాయమ్మా. చూడండి ఎగ్జాంపుల్, దే ఆర్ లాఫింగ్. వాళ్ళు నవ్వుతున్నారు, అంతే. దే ఆర్ లాఫింగ్. ఇక్కడ వర్బ్ ఏంటి? నవ్వడం అనేది వర్బ్. లాఫింగ్ ఇస్ వర్బ్. దిస్ ఇస్ వర్బ్. ఇప్పుడు ఇది ఏ వర్బ్ అమ్మా? ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఇంట్రాన్సిటివ్ రాశాను కాబట్టి అది ఇంట్రాన్సిటివ్ అట్లా చెప్పద్దు. థింక్, ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఇప్పుడు అది ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా? దానికి ఏమైనా ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉందా లేదా? ఇది ఆబ్జెక్ట్, దీనికి ఆబ్జెక్ట్ అవసరం లేదు. దే ఆర్ లాఫింగ్, వాళ్ళు నవ్వుతున్నారు. దేనికైనా నవ్వనియండి, బట్ దే ఆర్ లాఫింగ్, అంతే. అక్కడితో సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఇట్ డస్ నాట్ రిక్వైర్
any object. So this laughing becomes intransitive verb. ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ అడుగుతాను, మీరు చెప్పాలి అది ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా. చెప్పిన తర్వాత ఒక చిన్న యాక్టివిటీ ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ మీద ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం మనం, ఓకేనా? చలో. దే లాక్డ్ ది కబోర్డ్. దే లాక్డ్ ది కబోర్డ్, లేకపోతే దే ఆర్ హీ లాక్డ్ ది కబోర్డ్. హీ లాక్డ్ ది కబోర్డ్. ఇప్పుడు ఇందులో వర్బ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఐడెంటిఫై ద వర్బ్ అండ్ సే వెదర్ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఏంటి? ఈ సెంటెన్స్ లో హీ లాక్డ్ ది కబోర్డ్ లో వర్బ్ ఏంటి? ఇచ్చిన వర్బ్ ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా చెప్పాలి. ఫాస్ట్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. చెప్పాలమ్మా. ఇక్కడ ఇచ్చిన దాంట్లో వర్బ్ ఏంటి? వర్బ్. అక్కడ యాక్షన్ వర్డ్ ఏంటి? ఏంటి యాక్షన్? అక్కడ వాళ్ళు చేసిన యాక్షన్ ఏంటి? ఎస్, వెరీ గుడ్. లాట్. లాట్ చేయడం అనేది వర్బ్. ఇక్కడ లాట్ చేయడం అనేది వర్బ్. సో ఇప్పుడు ఈ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా చెప్పాలి. ఇక్కడ ఇచ్చిన వర్బ్ ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా? సింపుల్. ఇప్పుడు ఈ వర్బ్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉన్నదా లేదా? ఇస్ ద వర్బ్ డిపెండెంట్ ఆన్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్? వర్బ్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉందా లేదా అమ్మా? ఎస్, డిపెండ్ అయి ఉంది. ది వర్బ్ నీడ్స్ ది ఆబ్జెక్ట్. ఈ వర్బ్ కి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ కావాలి. సో రిక్వైర్మెంట్ కాబట్టి, సో ఈ వర్బ్ ఏమవుతుంది? దిస్ ఈస్ అ ట్రాన్సిటివ్ వర్బ్. వెరీ గుడ్. నెక్స్ట్, one more example. సుజన్ హెల్ప్డ్ ది డాగ్. ఇప్పుడు ఇందులో ఉన్న వర్బ్ ఏంటి? అది ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా చెప్పండి అమ్మా. యా, హెల్ప్ ఇస్ ద వర్బ్. హెల్ప్ అంటే హెల్ప్ చేశాడు, హెల్ప్ అంటే హెల్ప్ చేయడం. సో ఇది వర్బ్. ఈ వర్బ్ ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంది కదమ్మా, ది డాగ్. ది డాగ్ లేకపోతే హెల్ప్, ఎవరికి హెల్ప్ చేశాడో తెలియదు, ఎందుకు హెల్ప్ చేశాడో తెలియదు. సో సుజన్ హెల్ప్ ది డాగ్. ది డాగ్, ఈ వర్బ్ అనేది ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ వర్బ్. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్ మీద. See, everyone should give the answer. ఆన్సర్ చెప్పాలమ్మా, చెప్తేనే మీకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా మాకు అర్థమవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ మీద. చెప్పాలమ్మా. ఐ వెయిటెడ్ ఫర్ అన్ అవర్. ఐ వెయిటెడ్ ఫర్ అన్ అవర్. నేను ఒక గంట వెయిట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఏంటి? అయితే ఆ వర్బ్ ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా చెప్పాలి మీరు. ఐ వెయిటెడ్ ఫర్ అన్ అవర్.
నేను 1 గంట వెయిట్ చేశాను. ఓకే. వెయిటెడ్ ఇస్ ద వర్బ్. ఇప్పుడు ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ ఏంటి? మ్యామ్ వెయిటెడ్ తర్వాత ఆబ్జెక్ట్ ఏం లేదు. ఐ వెయిటెడ్, నేను వెయిట్ చేశాను అంతే. ఎంతసేపు వెయిట్ చేశాను ఏంటి? ఇట్స్ నాట్ నెసెసరీ. ఐ వెయిటెడ్. సో ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఆబ్జెక్ట్. సో అదేంటి? ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఇంట్రాన్సిటివ్. వెరీ గుడ్. Let us invite your cousins as well. Let us invite your cousins as well. మీ కజిన్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఏంటి? ఆ వర్బ్ కి ఆబ్జెక్ట్ నీడ్ ఉందా లేదా చెప్పాలి ఫాస్ట్ గా. వెరీ గుడ్, సూపర్. ఇన్వైట్ ఇస్ ద వర్బ్. ఇన్వైట్ చేయడం, పిలవడం, ఇన్వైట్ చేయడం, ఇది యాక్షన్ అక్కడ జరుగుతున్నది. సో ఇది వర్బ్. ఇప్పుడు ఈ ఇన్వైట్ అనే వర్బ్ ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా చెప్పాలి. ఇన్వైట్, లెటర్స్ ఇన్వైట్, ఎవరిని ఇన్వైట్ చేయాలి? హూమ్ షుడ్ యూ ఇన్వైట్? హూ, ఎవరిని ఇన్వైట్ చేయాలి? సో ఇక్కడ ఈ ఇన్వైట్ అనే దానికి ఆబ్జెక్ట్ యొక్క నీడ్ ఉన్నదా లేదా? ఎవరిని ఇన్వైట్ చేయాలి? లెటర్స్ ఇన్వైట్ అంటే కంప్లీట్నెస్ లేదు, కంప్లీట్ అవ్వలేదు. సో ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ కావాలి అంటే ఏం వర్బ్స్ అన్నావు? ట్రాన్సిటివ్ వర్బ్సా ఇంట్రాన్సిటివ్ వర్బ్సా? ఇఫ్ ఇట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ ఇస్ ట్రాన్సిటివ్ ఆర్ ఇంట్రాన్సిటివ్ చెప్పాలి. వెరీ గుడ్. నీడ్స్ అన్ ఆబ్జెక్ట్, సో ఇట్ ఈస్ అ ట్రాన్సిటివ్. సూపర్. ద విండ్ వాజ్ బ్లోయింగ్ ఫియర్స్లీ. గాలి చాలా గట్టిగా, వేగంగా, భయంకరంగా వస్తుంది అంటున్నారు. ఇక్కడ భయంకరంగా వీస్తున్నది. ఓకే, బ్లోయింగ్ మీన్స్ వీస్తున్నది. ఇప్పుడు ఇక్కడ యాక్షన్ ఏంటమ్మా? జరుగుతున్న యాక్షన్ ఏంటి? పని ఏంటి? ఇక్కడ జరుగుతున్న యాక్షన్ ఏంటి? వర్బ్ ఏంటి? ఫస్ట్ గాలి వీచడం. సో బ్లోయింగ్ ఇస్ ద వర్బ్. ఇప్పుడు మనకి వర్బ్ ఏంటో తెలిసిపోయింది. వెరీ గుడ్. ఇక్కడ జరుగుతున్న యాక్షన్ ఏంటి తెలిసింది. సో ఇప్పుడు ఈ యాక్షన్ అనేది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఆలోచించాలి. నీట్ గా, నిదానంగా ఆలోచించండి. బ్లోయింగ్, ద విండ్ వాజ్ బ్లోయింగ్. ఎలా బ్లో అవుతున్నది అనేది పక్కన పెడదాం కొంచెం సేపు. ద విండ్ వాజ్ బ్లోయింగ్, గాలి వస్తున్నది, గాలి వీస్తున్నది లేకపోతే. సో ఇప్పుడు దానికి ఆబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నదా లేదా? డస్ ఇట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్? అవసరం లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ లేకపోయినా మనకి సెంటెన్స్ అనేది కంప్లీట్ అయింది. సో ఆబ్జెక్ట్ లేకపోయినా సెంటెన్స్ కంప్లీట్ అయింది. మేడం ఏం చెప్పారు? ఆబ్జెక్ట్ లేకపోయినా సెంటెన్స్ కంప్లీట్ అయితే అది ట్రాన్సిటివ్ అని చెప్పారా ఇంట్రాన్సిటివ్ అని చెప్పారా చెప్పాలి. ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివా కాదు మేడం, ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్, ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, I received your letter in the morning. I received your letter in the morning. నేను నీ లెటర్ ఇవాళ పొద్దున రిసీవ్ చేసుకున్నాను, తీసుకున్నాను, అందింది, ఏదైనా. సో ఇక్కడ వర్బ్ ఏంటమ్మా? వర్బ్ ఏంటి? తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం. సో ఇక్కడ వర్బ్ వచ్చి రిసీవ్. వెరీ గుడ్. రిసీవ్ ఇస్ ద వర్బ్. సూపర్. యాక్షన్ ఇస్ ద వర్బ్. యాక్షన్ ఇస్ ద రిసీవ్. సో ఇక్కడ ఈ రిసీవ్ అనేది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివ్ చెప్పాలి. ఫాస్ట్ చెప్పాలి. ఆన్సర్స్ చెప్పాలమ్మా. చాట్ బాక్స్ లో ఆన్సర్స్ టైప్ చేయాలి. ఓకే, రిసీవ్డ్. ఐ రిసీవ్డ్ అన్న తర్వాత ఇంకా ఏమి రాయకపోతే మీకు సెంటెన్స్ కంప్లీట్ అయిందా? అవ్వలేదు. ఐ రిసీవ్డ్, ఏం రిసీవ్ చేసుకున్నావు? ఒక పార్సల్ రిసీవ్ చేసుకున్నావా? కొరియర్ రిసీవ్ చేసుకున్నావా? ఏం రిసీవ్ చేసుకున్నావు? తెలియదు. సో దానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న రిసీవ్డ్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది నీడ్ ఉన్నది. వెరీ గుడ్. ఆబ్జెక్ట్ నీడ్ ఉన్నది. ఆబ్జెక్ట్ నీడ్ ఉంటే మనం దాన్ని ఏమంటున్నాం? ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఆబ్జెక్ట్ నీడ్ ఉంటే అది ట్రాన్సిటివ్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, he has changed a lot since he went to boarding school. అతను చాలా మారిపోయాడు. ఎప్పటి బట్టి మారిపోయాడు? బోర్డింగ్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత నుంచి మారిపోయాడు. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఏంటమ్మా? చేంజ్డ్. మారిపోవడం అనేది వర్బ్. సో
ఎక్కడ ఎప్పుడు ఎలా మారాడు అనేది తర్వాత పెడితే హీ హాస్ చేంజ్డ్, మారిపోయాడు. ఇప్పుడు దీనికి వర్బ్ అనేది రిక్వైర్మెంట్ ఉందా లేదా? హీ హాస్ చేంజ్డ్, అతను మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు, ఎలా మారిపోయాడు అనేది తర్వాత. హీ హాస్ చేంజ్డ్ అక్కడితో కంప్లీట్ మీనింగ్ వచ్చిందా రాలేదా? కంప్లీట్ మీనింగ్ వచ్చిందా రాలేదా? వచ్చింది. సో వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ లేకపోయినా మనకి సెంటెన్స్ కి కంప్లీట్ మీనింగ్ వచ్చింది. సో అది ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? వెరీ గుడ్, ఇంట్రాన్సిటివ్. సడన్లీ ద చైల్డ్ woke up. సడన్ గా పిల్లవాడు, పాపో బాబో, చైల్డ్ నిద్ర లేచారు. ఓకప్ అంటే నిద్ర లేవడం. సో ఇక్కడ జరిగిన యాక్షన్ ఏంటమ్మా? లేవడం, నిద్ర లేవడం అనేది యాక్షన్. సో ఓకప్ అనేది, ఓట్ అనేది వర్బ్. ఇప్పుడు అది ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? దానికి ఆబ్జెక్ట్ నీడ్ ఉందా లేదా? సే ప్రతి టైం ఆన్సర్ చేసుకునేటప్పుడు ఇది ఒక్కటి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇక్కడ వర్బ్ ఏంటి? వర్బ్ ఓ. పని ఏంటి? పని ఏంటి? లేవడం అనేది పని. సో వర్క్ అనేది వర్బ్. ఇప్పుడు ఇది వర్బ్ ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివ్ అంటే ఏంటి? వర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి వర్బ్ కి. ఇంట్రాన్సిటివ్ అంటే ఆబ్జెక్ట్ అవసరం లేదు. సో ఇక్కడ ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉందా లేదా అని మీకు మీరు ఒక్క 1 minute or 30 seconds క్వశ్చన్ చేసుకొని ఆన్సర్ చేయాలమ్మా. ఇప్పుడు ఓట్, ద చైల్డ్ ఓటప్, లేచాడు అంతే. దాని పక్కన ఆబ్జెక్ట్ నీడ్ అనేది లేదు. లేదు కాబట్టి లేదు అంటే అది ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివ్? లేదు కాబట్టి ఇంట్రాన్సిటివ్. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, ది లౌడ్ నాయిస్ ఓట్ మీ. ది లౌడ్ నాయిస్ ఓట్ మీ. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టు లేవడం. గట్టిగా వచ్చిన సౌండ్ నన్ను నిద్ర లేపింది అంటున్నాడు ఇక్కడ. సో లేవడం అనేది వర్బ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వర్బ్ ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? మేడం ఇందాక కూడా వర్క్ వచ్చింది, లేవడం అనేది వచ్చింది కాబట్టి అక్కడ ఇంట్రాన్సిటివ్ అన్నాం. సో ఇక్కడ కూడా ఇంట్రాన్సిటివ్ అందాం. ఓకేనా? ఇక్కడ కూడా ఇంట్రాన్సిటివ్ చెప్పేస్తున్నామ్మా. నో, ఒక్క నిమిషం ఆలోచించండి. ది లౌడ్ నాయిస్ ఓట్ మీ, గట్టిగా వచ్చిన సౌండ్ వల్ల లేచారు. ఎవరు లేచారు? హూ, ఎవరు లేచారు? ఈ లేవడానికి ఒక ఆబ్జెక్ట్ అని. ఎవరు? నేను లేచాను. దిస్ వర్క్ నీడ్ ద ఆబ్జెక్ట్. ఇక్కడైతే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ కావాలి. బట్ ఇందాకటి కేసులో ఆబ్జెక్ట్ అవసరం లేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం. రెండు ఉన్న వర్బ్స్ మాత్రం సేమే అమ్మా. కానీ ఒక్కటి గమనించాలి, అక్కడ మీకు ఆబ్జెక్ట్ అనేది నీడ్ లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఆబ్జెక్ట్ కావాలి. ఆబ్జెక్ట్ లేకపోతే ఇక్కడ సెంటెన్స్ అనేది కంప్లీట్ అవ్వదు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ కావాలి. ది లౌడ్ నాయిస్ ఓట్ మీ, ఆ గట్టిగా వచ్చిన సౌండ్ ఏం చేసింది? నన్ను నిద్ర లేపింది. ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఎవరు? నేను. నన్ను నిద్ర లేపింది. సో ఇప్పుడు ఇది ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? వెరీ గుడ్, ట్రాన్సిటివ్. బికాస్ ఇట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్. సేమ్ వర్బ్ వచ్చింది కదా మేడం, ఇందాక అదే ఇక్కడ అదే. మరి ఎందుకు మారింది అంటే అక్కడ ఉన్న సెంటెన్స్ వల్ల మారిందమ్మా. అక్కడైతే ఆబ్జెక్ట్ లేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉన్నది. లెట్ us డిస్కస్ యువర్ ప్లాన్స్. లెట్ us డిస్కస్ యువర్ ప్లాన్స్. మీ ప్లాన్స్ మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఇక్కడ పని ఏంటి? డిస్కస్ చేయడం అనేది మనం చేస్తున్న పని. సో వర్బ్ ఏంటి? డిస్కస్. లెట్ us డిస్కస్. ఏం డిస్కస్ చేయాలి? యువర్ ప్లాన్స్, మీ ప్లాన్స్ డిస్కస్ చేయాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ నీడ్ ఉందా లేదా చెప్పాలి. ఎస్, నీడ్ ఉన్నది. సో నీడ్ ఉంటే దాన్ని ఏమంటావు? ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? వెరీ గుడ్, ట్రాన్సిటివ్. హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ. ఎలా డ్రైవ్ చేస్తున్నాడమ్మా? కేర్ఫుల్ గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ వర్బ్ ఏంటి? డ్రైవ్. బండి డ్రైవ్ చేయడం కదా. డ్రైవ్ అనేది పని, చేస్తున్న పని డ్రైవ్. సో ఇక్కడున్న వర్బ్ మరి ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? అతను జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు. ఏం డ్రైవ్ చేస్తున్నాడో మనకు అవసరం లేదు. ఎలా డ్రైవ్ చేస్తున్నాడు? జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు, అంతే. సో ఇక్కడ సెంటెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాడు, అంతే. సో ఇప్పుడు దీనికి ఆబ్జెక్ట్ నీడ్ ఉందా లేదా? ఏమి వర్బ్ అంటాము? నీడ్ లేకపోతే దాన్ని ఏం వర్బ్ అంటాము? ఇక్కడ ఆబ్జెక్ట్ నీడ్ లేదు. సో అది ఏం వర్బ్? ట్రాన్సిటివా, ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. ఏంటది? వెరీ గుడ్, సూపర్, ఇంట్రాన్సిటివ్.
ది ప్లేన్ ల్యాండెడ్ సేఫ్లీ. ది ప్లేన్ అంటే ఏరోప్లేన్. ది ప్లేన్ అది చాలా జాగ్రత్తగా సేఫ్ గా ల్యాండ్ అయింది, భూమి మీద చాలా జాగ్రత్తగా వచ్చింది, చేరింది. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఏంటమ్మా, జరిగిన పని ఏంటి, అక్కడ ల్యాండ్ అవ్వడం, భూమి మీదకి చేరడం అనేది పని. సో ల్యాండెడ్ అనేది వర్బ్. ఇప్పుడు ఇక్కడ ఈ వర్బ్ ల్యాండెడ్ అనే వర్బ్ ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా చెప్పాలి. దీనికి ఆబ్జెక్ట్ యొక్క నీడ్ లేదు మేడం. అవును, ల్యాండెడ్ అన్నారు. ల్యాండెడ్ ఎక్కడ ల్యాండ్ అయిందో చెప్పలేదు, ఏమీ చెప్పలేదు, కానీ ఎలా ల్యాండ్ అయిందని చెప్పారు, జాగ్రత్తగా ల్యాండ్ అయిందని చెప్పారు. సో ఇక్కడ ఉన్న వర్బ్ కి ఆబ్జెక్ట్ నీడ్ అనేది లేదు. నీడ్ లేకపోతే దాన్ని ఏమన్నాం, ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఇంట్రాన్సిటివ్. వెరీ గుడ్. ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఐ విల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. నేను ఈ ప్రాబ్లం ని పరిష్కరిస్తాను. సాల్వింగ్ అంటే పరిష్కరించడం. ఓకే, ఇప్పుడు ఇక్కడ జరిగిన పని ఏంటమ్మా, పరిష్కరించడం. సో సాల్వ్. ఈ సాల్వ్ అనేది ఏంటి, వర్బ్. ఓకే, వెరీ గుడ్. ఇక్కడి వరకు క్లియర్ గా అర్థమైంది మనకి. ఇప్పుడు వర్బ్స్ అంటే ఏంటి అనేది పక్కా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ సాల్వ్ అనేది ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా? ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ చెప్పాలి. ఐ విల్ సాల్వ్. ఐ విల్ సాల్వ్ అంటే అక్కడ నీకు కంప్లీట్నెస్ వచ్చిందా, రాలేదు. ఎందుకు, ఏం సాల్వ్ చేస్తావు నువ్వు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు సాల్వ్? సో కంప్లీట్నెస్ రాలేదు. సో కంప్లీట్ కావాలి అంటే దానికి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ కావాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆబ్జెక్ట్ ఏంటి, ఈ ప్రాబ్లం, దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అనేది ఆబ్జెక్ట్. సో దిస్ సాల్వ్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ఇట్ సెల్ఫ్. ఈ సాల్వ్ కి ఆబ్జెక్ట్ అనేది కావాలి కంప్లీట్ అవ్వడానికి. సో అప్పుడు ఈ సాల్వ్ అనేది ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఉంటే అది ట్రాన్సిటివ్ వర్బ్ అన్నాం, లేకపోతే ఇంట్రాన్సిటివ్ అన్నాం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి అది ఏం వర్బ్ అమ్మా, ట్రాన్సిటివ్ వర్బ్. వెరీ గుడ్. The birds chirped in the morning. The birds chirped in the morning. Now, birds ఏం చేశాయమ్మా, టిచ్ 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 అన్నాయి. ఎప్పుడు అన్నాయి, ఎప్పుడు అన్నాయి, మార్నింగ్ పూట అన్నాయి. ఓకేనా. ద బర్డ్స్ చిర్ప్డ్, అవి సౌండ్ చేస్తున్నాయి, టిచ్ 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 అని సౌండ్ చేస్తున్నాయి అంటున్నా. నేను అంతవరకే చెప్తా, ఇన్ ద మార్నింగ్ చెప్పను. కానీ అప్పుడు ఆ సెంటెన్స్ కి కంప్లీట్ మీనింగ్ వచ్చిందా లేదా, చిర్ప్డ్ అనేది వర్బ్ అనుకుందాం, ఆ వర్బ్ అది. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఇన్ ద మార్నింగ్ అనేది ఉన్నా లేకపోయినా మనకి ఆ సెంటెన్స్ కి కంప్లీట్నెస్ వచ్చిందా లేదా, వచ్చింది. సో చిర్ప్డ్ అనేది ట్రాన్సిటివ్ వర్బా ఇంట్రాన్సిటివ్ వర్బా? దట్ డస్ నాట్ నీడ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అవసరం అయితే లేదు. ఆబ్జెక్ట్ అవసరం లేకపోతే వాటిని ఏమంటాం మనం, ట్రాన్సిటివ్ అంటామా ఇంట్రాన్సిటివ్ అంటామా? వెరీ గుడ్, సూపర్. ఆబ్జెక్ట్ నీడ్ లేకపోతే దాన్ని ఇంట్రాన్సిటివ్ అంటాము. నెక్స్ట్, he injured his knee while playing football. He injured his knee. అతని మోకాలు దెబ్బ తగిలింది, లేకపోతే అతడు అతని మోకాలుకి దెబ్బ తగిలించుకున్నాడు. ఇంజర్డ్ అంటే దెబ్బ తగిలించుకోవడం. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఏంటమ్మా, ఇక్కడ జరిగిన పని ఏంటమ్మా, ఇంజర్ చేసుకోవడం జరిగిన పని. సో వర్బ్ ఏంటి, ఇంజర్డ్. ఇప్పుడు అక్కడ జరిగిన వర్బ్ అనేది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? హీ ఇంజర్డ్, అతనికి దెబ్బ తగిలింది. ఎక్కడ తగిలింది తెలియదు. సో ఆబ్జెక్ట్ లేకపోతే అక్కడ ఉన్న వర్బ్ కి కంప్లీట్నెస్ రాదు, కంప్లీట్నెస్ అవ్వదు ఇంజర్డ్ అనేది. సో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది కావాలి. ఏం కావాలి, హీ ఇంజర్డ్ హిజ్ నీ, అతని మోకాలుకి దెబ్బ తగిలింది. సో verb need an object. Verb need an object is a transitive or intransitive verb? Transitive. Very good. Super. Shut the door. Shut the door. డోర్ వేయండి, డోర్ మూసేయండి. ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు నేను హెల్ప్ చేయను, మీరే చెప్పాలి. ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా చెప్పాలమ్మా, ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? షట్ ద డోర్. షట్ అనేది వర్బ్. ఆ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది లేకపోతే దానికి కంప్లీట్నెస్ వస్తుందా, కంప్లీట్ అవుతుందా, అవ్వదు. సో వర్బ్ నీడ్ అన్ ఆబ్జెక్ట్ టు కంప్లీట్ ఇట్ సెల్ఫ్. ఈ వర్బ్, ఓకే, వెరీ గుడ్, ట్రాన్సిటివ్ వర్బ్. ది డాగ్ ఈస్ బార్కింగ్. డాగ్ అరుస్తుంది, కుక్క భౌ 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 అంటుంది. బార్కింగ్ అంటే అరవడం. బార్కింగ్ ఇస్ ద వర్బ్.
సో బార్కింగ్ ఇస్ ద వర్బ్. ఈ వర్బ్ కి ఆబ్జెక్ట్ అనేది కావాలా వద్దా, కావాలా వద్దా, కావాలంటే ఏంటి, వద్దయితే ఏంటి, వద్దు. verb does not need an object. So ఇది transitive intransitive, transitive intransitive. Very good, intransitive. Once we'll see the answers and we'll continue the class. Waited does not need an object, intransitive. Invite, transitive, need an object. Why? Wind does not need an object, intransitive. I received your letter, received requires a object. He changed a lot, so does not require an object, intransitive. Suddenly the child woke up. ఇదే అమ్మ ఇందాక చూసింది, ఇక్కడ woke up, లేచాడు అంతే. సడన్ గా లేచాడు, అక్కడితో కంప్లీట్ అయింది. డస్ నాట్ రిక్వైర్ అన్ ఆబ్జెక్ట్, సో ఇట్ ఈస్ ఇంట్రాన్సిటివ్. హియర్ ఇట్ రిక్వైర్స్ అన్ ఆబ్జెక్ట్. గట్టిగా వచ్చిన సౌండ్ ఏం చేసింది, అతనిని నిద్ర లేపింది. ఇక్కడ ఆబ్జెక్ట్ కావాలి. ఇక్కడ రెండు వర్బ్స్ సేమే కానీ యూజ్ చేసిన కంటెక్స్ట్ అనేది వేరు. సో ఇక్కడ ఇంట్రాన్సిటివ్ అయింది, ఇక్కడ ట్రాన్సిటివ్ అయింది. వెరీ గుడ్. లెట్ us డిస్కస్ యువర్ ప్లాన్స్. ట్రాన్సిటివ్. I will solve this problem. Solve requires the object, so it is a transitive verb. The birds chirped. Chirped does not require a object, so it is an intransitive. He injured his knee. Injured require an object there, so it is transitive. Shut the door. It does not, it requires an object, so it is a transitive. Dorothy is barking. It does not require an object, so it is intransitive. Okay. ఇప్పుడు మనము నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్బ్స్ గురించి తెలుసుకుందామమ్మా. ఓకే. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్బ్ వచ్చేటప్పటికి ఫైనైట్ వర్బ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్బ్ ఇస్ ఫైనైట్ వర్బ్. ఈ ఫైనైట్ వర్బ్ అంటే ఏం లేదమ్మా, వర్బ్స్ దట్ చేంజ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. verbs change their form according to the subject. According to the సబ్జెక్ట్ అంటే ఏంటి మేడం, కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ విన్న తర్వాత మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ విన్న తర్వాత మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. వర్బ్స్ చేంజ్ దేర్ ఫార్మ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని మనం జనరల్ గా స్ట్రక్చరల్ ఫార్మేట్ ఆఫ్ సెంటెన్స్ ఎలా చెప్పుకున్నాము, ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలంటే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్, ఇది జనరల్ స్ట్రక్చర్ ఫార్మేట్. ఈ వర్బ్ అనేది సబ్జెక్ట్ ప్రకారంగా దాని ఫామ్ కనుక చేంజ్ అయితే అలాంటి వర్బ్స్ అన్నిటిని ఫైనైట్ వర్బ్స్ అంటాము. సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి వర్బ్స్ చేంజ్ అయితే. అంటే ఏంటి మేడం, ఒక్కటే వర్బ్ చెప్తాను, 3 డిఫరెంట్ ఫార్మ్స్ లో చెప్తా చూడండి. ఐ ఈట్ రైస్. ఇక్కడ ఈట్ అనేది ఏంటమ్మా, వర్బ్. మామూలుగా కూడా ఈటే. ఇక్కడ ఐ ఉంది కాబట్టి నేను ఈట్ రాశాను. అట్లా కాకుండా ఇంకొకటి రాస్తా, షీ ఈట్స్ రైస్. షీ ఈట్స్ రైస్. ఈ వర్బ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ మారడంతో ఇక్కడ వర్బ్ అనేది కూడా దాని ఫామ్ అనేది మారిందమ్మా. ఇక్కడ వర్బ్ యొక్క ఫామ్ సబ్జెక్ట్ వల్ల మారింది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నది. మీకు ఆల్రెడీ ప్రొనౌన్స్ క్లాస్ లో చెప్పుకున్నాం మనము, థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నది. ఈ షీ అనేది ఏంటమ్మా, థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఈట్ అనేది ఏమైంది, ఈట్ ప్లస్ ఎస్ అయింది. షీ ఈట్స్ రైస్ అయింది. ఈ థర్డ్ పర్సన్, ఈ సబ్జెక్ట్ వల్ల ఈ వర్బ్ మారింది. సో ఇక్కడ ఉన్న ఈ వర్బ్ ఏమవుతుంది, ఫైనైట్ వర్బ్. ఏమవుతుంది, ఫైనైట్ వర్బ్. ఇప్పుడు మళ్ళీ ఈ ఈట్స్ అనేది ఈ థర్డ్ పర్సన్ ప్లూరల్ కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ కి వచ్చేటప్పటికి అది ఏమవుతుందమ్మా,
దే ఈట్ రైస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ఈట్ కాస్త ఈట్స్ అయింది. ఎందుకు ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి. అదే థర్డ్ పర్సన్ ప్లూరల్ కి వచ్చేటప్పటికి మళ్ళీ ఈట్స్ ఏమైపోయింది, ఈట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ ఈట్ ఏంటి, ఫైనైట్ వర్బ్. అట్లా ఏవైతే వర్బ్స్ సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని చేంజ్ అవుతాయో వాటిని మనము ఫైనైట్ వర్బ్స్ అంటాము. అర్థమైందమ్మా ఫైనైట్ వర్బ్స్? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ది ప్లే క్రికెట్. ఈ వర్బ్ ఏమైంది, ఈ వర్బ్ ప్లే అనేది ఇక్కడ దే ఉంది కాబట్టి ప్లే వచ్చింది. అట్లా కాకుండా ఇంకోటి చూడండి, హీ అనే సబ్జెక్ట్ ఉంది అనుకోండి ఇక్కడ, అక్కడ ప్లే ఏమవుతుందమ్మా, మారిపోతుంది. సబ్జెక్ట్ వల్ల ఇక్కడ ప్లే అనేది ఏమైంది, ప్లేస్ అయింది. ఇప్పుడు ఆ ప్లేస్ అనేది ఏమవుతుంది, ఫైనైట్ వర్బ్, బికాస్ దట్ వర్బ్ ఇస్ చేంజింగ్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని వర్బ్ అనేది మారింది కాబట్టి ఈ వర్బ్ ఏమంటున్నాం మనము, ఫైనైట్ వర్బ్ అంటున్నాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్బ్ చూద్దాం మనం. నెక్స్ట్ టైప్ ఆఫ్ వర్బ్ ఇస్ ఇన్ఫినిటివ్ వర్బ్. ఈ ఇన్ఫినిటివ్ వర్బ్ అంటే చూడండి అమ్మా, ఏ వర్బ్ అయినా బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కి ముందు టు ఉంటే ఈ 2 ప్లస్ ఈ V1 ని మొత్తాన్ని కలిపి ఇన్ఫినిటివ్ వర్బ్ అంటారు. ఇన్ఫినిటివ్ వర్బ్ అంటారు. ఈ TO2 పక్కన V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఎగ్జాంపుల్ చూడండి, టు ప్లే, టు డ్రింక్, టు డాన్స్. ఇట్లా ఉన్నాయనుకోండి, ఇట్లా ఎక్కడైనా 2 తో పాటు V1 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ కనిపించింది అంటే మీకు ఈ వర్బ్స్ ఏమంటామయ్యా అంటే ఇన్ఫినిటివ్ వర్బ్స్ అంటాం. ఈ వర్బ్స్ ఏమంటాము, ఇన్ఫినిటివ్ వర్బ్స్ అంటాం. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ TO2 ఉంది కదా మేడం, అది ప్రపోజిషన్ అని. ఈ కండిషన్ లో ఈ ఇన్ఫినిటివ్ వర్బ్స్ కేస్ లో ఈ 2 అనేది ప్రపోజిషన్ గా యాడ్ చేయదమ్మా. ఈ TO2 ప్లస్ V1 ఇది మొత్తం కలిపి ఇన్ఫినిటివ్ వర్బ్స్ అవుతాయి. ఏమవుతాయి, ఇన్ఫినిటివ్ వర్బ్స్ అవుతాయి. అర్థమైందా? ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, దాంతో మీకు అర్థమవుతుంది క్లియర్ గా. ఒక టూ 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ 2-3 ఎగ్జాంపుల్స్ తో మీకు అర్థమవుతుంది చూడండి. ది టీచర్, లేకపోతే ది టీచర్ కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. షీ ఆస్క్డ్ హిమ్ టు she asked him to send him text message. She asked him to send him text message. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ 2 వర్బ్స్ ఉన్నాయి చూడండి. షీ ఆస్క్డ్ హిమ్, ఆమె అతనిని అడిగింది. ఇక్కడ ఒక వర్బ్ ఉంది, ఓకేనా, ఇది ఒక వర్బ్ అయిపోయింది. ఏం అడిగింది, టు సెండ్ హిమ్. ఇక్కడ టు సెండ్ హిమ్, ఈ టు సెండ్ అనేది ఇక్కడ ఏమవుతుందయ్యా అంటే ఇన్ఫినిటివ్ వర్బ్ అవుతుంది. ఇన్ఫినిటివ్ వర్బ్ ఎందుకు, అక్కడ కూడా ఒక పని చేయమంటున్నది. సెండ్, పని చెయ్యి. ఏం పని, టు సెండ్. దాని పక్కన టూ అనేది ఉంది కాబట్టి 2 ప్లస్ V1 మనం ఇందాక చెప్పుకున్నట్లు ఏదైనా ఒక వర్బ్ కి ముందు బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, ఇక్కడ V1 కదమ్మా, సెండ్ అనేది V1 ఫార్మ్. V2 V3 ఏంటి, సెంట్, SENT.
సో ఇది వర్బ్ 1. TO2 ప్లస్ V1 అనేది ఏమంటాం మనం? ఇన్ఫైనైటివ్ వర్బ్. ఇది రెగ్యులర్ వర్బ్, ఇన్ఫైనైట్ వర్బ్. చూడండి, ఇన్ఫినిటివ్ వర్బ్. అర్థమైందమ్మా? ఏదైనా ఒక సెంటెన్స్ లో మనము తో పాటు V1 బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ చూస్తే దాన్ని మనం ఏమంటాము? ఇన్ఫైనైట్ వర్బ్ అంట, ఇన్ఫినిటివ్ వర్బ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఐ లైక్ టు ఈట్. I like to eat. I like to eat. I like to eat spicy food. నాకు ఏమి తినడం ఇష్టము? ఇష్టం అనేది ఒక వర్బ్. ఏమి తినడం ఇష్టము? టు ఈట్, తినడము. ఇక్కడ చూడండి, టు ఈట్ వర్బ్ తో పాటు టు అనేది యాడ్ అయింది. 2 ప్లస్ V1 ఇస్ ఇన్ఫైనైటివ్ వర్బ్. ఇది ఏంటి ఇక్కడ? ఇది ఇక్కడ ఏంటమ్మా? ఇన్ఫైనైటివ్ వర్బ్. ఇక్కడ మామూలుగా లైక్ అనేది ఒక వర్బ్. ఓకేనా? అర్థమైందా? 2 తో పాటు V1 బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అనేది కనుక కనిపిస్తే మీకు ఆ 2 ప్లస్ V1 అనేది ఏమవుతుందయ్యా అంటే ఇన్ఫినిటివ్ వర్బ్ అవుతుంది. ఏమవుతుంది? ఇన్ఫినిటివ్ వర్బ్ అవుతుంది. వన్ మోర్ ఎగ్జాంపుల్. They decided to go to Goa. They decided to go to Goa. Decided అనేది జనరల్ గా వర్బ్, ఈడి ఉంది కాబట్టి అదే రెగ్యులర్ వర్బ్. ఇక్కడ చూడండి, TO2 పక్కన ఏముంది? V1 ఉంది. TO2 పక్కన ఏమని ఉంది? V1 ఉంది. ఎప్పుడు ఈ TO2 గోవా, గోవా అనేది ఏమవుతుందమ్మా? ఇది ఇన్ఫినిటివ్ వర్బ్. సో ఇప్పుడు ఇన్ఫినిటివ్ వర్బ్స్ అనేవి ఏంటో అర్థమైనాయి. ఇప్పటి వరకు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్ చదువుకున్నామమ్మా? 2 టైప్స్ ఉంటాయి. మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి. మెయిన్ వర్బ్స్ లో ఏంటి ఎన్ని టైప్స్ ఉన్నాయి? రెగ్యులర్ వర్బ్స్, irregular verbs, transitive verbs, intransitive verbs, finite verbs, infinitive verbs. 6 టైప్స్ చదువుకున్నాము. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? వర్బ్స్ కి డి ఆర్ ఈడి కానీ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్స్ లో యాడ్ అవుతాయి, అవి రెగ్యులర్ వర్బ్స్ అన్నాము. అలాగే యాడ్ అవ్వకపోతే కంప్లీట్ గా చేంజ్ అయితే అవి రెగ్యులర్ వర్బ్స్. ట్రాన్సిటివ్ వర్బ్స్ ఏంటమ్మా? ఆ వర్బ్ కి ఆబ్జెక్ట్ నీడ్ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్, నీడ్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అన్నాము. ఫైనైట్ వర్బ్స్ ఏంటి? సబ్జెక్ట్ ని బేస్ చేసుకొని ఆ వర్బ్ కనుక దాని ఫార్మ్ చేంజ్ చేసుకుంటే అది ఫైనైట్ వర్బ్. ఇన్ఫినిటివ్ వర్బ్స్ అంటే ఏంటి? బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ తో పాటు టు అనేది ఉంటే అది ఇన్ఫైనైటివ్ వర్బ్స్. ఇప్పుడు మనము ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీకు లాస్ట్ క్లాస్ లో ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ గురించి ఒక లైట్ ఏమన్నాము, ఒక చిన్న డిస్క్రిప్షన్ మేడం ఆల్రెడీ ఇచ్చారు. దాన్ని మనం ఇప్పుడు కొంచెం ఎలాబరేట్ చేసుకొని ఒక 5 minutes చెప్పుకొని ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం దాని మీద. ఓకేనా? ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ 2 టైప్స్ ఉన్నాయమ్మా. ఈ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ప్రిన్సిపల్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, ఇక్కడ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తానమ్మా, వినండి. ఈ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ లో మనకి 3 టైప్స్ ఉన్నాయమ్మా. బి ఫార్మ్స్, హ్యావ్, డూ. ఇక్కడ ఈ బి ఫార్మ్ నేమ్ అంటాము, హ్యావ్ నేమ్ అంటాము, డూ నేమ్ అంటాము. చెప్తా చూడండి. ఈ మళ్ళీ ఈ బి ఫార్మ్స్ లో టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను చూడండి. ఈ బి ఫార్మ్స్ ఏం చేస్తాయి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తాయమ్మా. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి మేడం? అసలు ముందు బీ ఫార్మ్ వర్బ్స్ ఏంటో చెప్తాను, తర్వాత స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటో కూడా చెప్తాను. ఈ బీ ఫార్మ్ వర్బ్స్ వచ్చేటప్పటికి యామ్, ఈస్, ఆర్, was,
వర్. ఒక్క చిన్న మాట చెప్తాను వినండి, ఇది చెప్పే ముందు. ఈ ఇవి ఆల్రెడీ అక్కడ పేరులోనే ఉన్నది చూడండి అమ్మ, హెల్పింగ్ వర్బ్స్. కొన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో టెన్సెస్ చదువుకునేటప్పుడు తెలుస్తుంది మీకు డీటెయిల్డ్ గా. కంటిన్యూస్ టెన్స్ రాసేటప్పుడు మీకు ఖచ్చితంగా మెయిన్ వర్బ్ తో పాటు హెల్ప్ చేయడానికి ఈ వర్బ్స్ ని యూజ్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ రాసేవన్నీ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ అయినా, మోడల్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అయినా, ఏవైనా మెయిన్ వర్బ్ తో పాటు రాసినప్పుడు అవి హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. ఖచ్చితంగా మెయిన్ వర్బ్ ఉంటుంది కాబట్టి అక్కడ వాటిని కొంచెం హెల్ప్ చేయడానికి, వాటికి కొంచెం అడిషనల్ స్ట్రెంగ్త్ ఇచ్చి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి అక్కడ హెల్పింగ్ వర్బ్స్ అవుతాయి. అట్లా కాకుండా ఇండివిజువల్ గా యూజ్ చేసినప్పుడు, సెంటెన్స్ లో ఇంకా ఏమి వర్బ్ లేకుండగా ఇవి మాత్రమే యూజ్ చేసినప్పుడు, ఈ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్, ఇవి మాత్రమే యూజ్ చేస్తే అలాంటి కేసులో అది స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తుంది. ఎలా మేడం? ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి. ఐ ఆమ్ అ టీచర్. ఐ ఆమ్ ఏ టీచర్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో చూడండి అమ్మా, ఇక్కడ మెయిన్ వర్బ్ ఏమీ లేదు మనకి. ఇక్కడ ఏమి పని ఏం జరగడం లేదు. కానీ ఇక్కడ మనకి తెలిసిన ఒక వర్బ్ ఉన్నది. ఏంటది? యామ్ అనే వర్బ్ ఉన్నది. కానీ మనం అది ఏం వర్బ్ అని చెప్పుకున్నాం? ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ అన్నది చెప్పుకున్నాం. కానీ ఇది వర్బ్ కిందకే వస్తుంది. ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ ఇది ఏం చెప్తుంది? ఏమైనా పని చెప్తుందా? కాదు. నేనున్న స్టేట్ చెప్తుంది. నేను ఏ స్టేట్ లో ఉన్నాను? ఆమ్ టీచర్. నేను ఒక పొజిషన్ లో ఉన్నా. ఏం పొజిషన్? టీచర్. సో అలా అలా ఇండివిజువల్ గా వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తుంది? అది స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తుంది, మనం ఉన్న పొజిషన్ చెప్తుంది. అలా కాకుండా ఇక్కడ ఐ యామ్ బదులు నేనేం యూజ్ చేశాను? థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేశాను. షీ ఈజ్ అ టీచర్. ఆమె టీచర్. ఇప్పుడు కూడా ఇక్కడ యూజ్ చేసిన హెల్పింగ్ వర్బ్ ఏంటి? మెయిన్ ఈజ్. ఇక్కడ కూడా ఇది వర్బ్, మెయిన్ వర్బ్ లేదు కాబట్టి ఇదే వర్బ్ యాడ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇది ఏమైనా పని చెప్తున్నదా? చెప్పడం లేదు, వాళ్ళ పొజిషన్ చెప్తున్నది. సో ఇది ఇండివిజువల్ గా వితౌట్ ఏ మెయిన్ వర్బ్ హెల్పింగ్ వర్బ్ గా యూజ్ చేసినప్పుడు, హెల్పింగ్ వర్బ్ అయినప్పటికీ అదే మెయిన్ వర్బ్ గా ఉంటుంది. కానీ అక్కడ అది ఏం చేస్తుందమ్మా? వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ యొక్క స్టేట్ ని చెబుతుంది. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ ఈ హ్యావ్ అని వచ్చేటప్పటికి ఇది పొసెషన్ చెప్తుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇందులో దీని కిందకి ఏమొస్తాయి చూద్దాం. చూడండి. హ్యాస్, హ్యావ్, హ్యాడ్, ఈ మూడు వస్తాయి. వితౌట్ సేమ్ ఇందాకట్లాగే మెయిన్ వర్బ్ లేకుండా ఇవి యూజ్ చేస్తే పొసెషన్. షీ హ్యాస్ ఎ పెన్. షీ హ్యాస్ ఎ పెన్. ఇందులో ఏమైనా మెయిన్ వర్బ్ ఉందా అమ్మా మీకు? లేదు. కానీ ఇక్కడ మనకి తెలిసిన వర్బ్ ఏముంది? హ్యాస్ అనే వర్బ్ ఉంది. కానీ మనకి తెలిసి హ్యాస్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్ కానీ ఆక్సిలరీ వర్బ్ కానీ ఇక్కడ ఏమి మెయిన్ వర్బ్ లేదు హెల్ప్ చేయడానికి. సో ఇదే మెయిన్ వర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది ఏం చెప్తుంది? ఏమైనా పని చెప్తుందా? లేదు. తన దగ్గర ఏమి పొసెస్ అయి ఉంది, ఏమి ఉన్నది అనేది చెప్తుంది. కాబట్టి ఇట్లా ఇండివిజువల్ గా ఉన్నప్పుడు అవి పొసెషన్ ని చెప్తాయి. అర్థమైంది కదమ్మా? క్లియర్ గా? ఓకే, డన్. నెక్స్ట్, వెరీ గుడ్. డూ, డిడ్, డన్. డూ, డిడ్, డన్ ఇదేం చెప్తుందంటే యాక్షన్ చెప్తుంది. ఏం చెప్తుంది? యాక్షన్ గురించి చెప్తుంది. అంటే ఏంటి మేడం? డూ, డిడ్, డన్. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఐ డన్ మై హోంవర్క్. నేను హోంవర్క్ చేశాను. డన్ యాక్షన్, పనే కదమ్మా అక్కడ. కానీ డైరెక్ట్ యాక్షన్ అనేది చెప్తుంది. దట్ ఈస్ ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్. ఇంకా మోడల్ వర్బ్స్ వచ్చేటప్పటికి can, could, will, would, shall, should, may, might. ఓకే, అవి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. ఇప్పుడు మనం దీని మీద ఒక చిన్న యాక్టివిటీ చేసి ఈ సెషన్ కంప్లీట్ చేద్దామమ్మా. దట్ ఈస్ ఆల్ అబౌట్ వర్బ్స్. ఓకేనా?
ఒక్క 2 మినిట్స్ యాక్టివిటీ అమ్మా కంప్లీట్ చేసుకొని మనం సెషన్ కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ మనం ఏం హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి? టుడే మడాష్ మండే. టుడే ఈజ్ మండే. ఈజ్ ఇస్ ఆల్సో ఆక్సిలరీ verb. Very good. My mom dash baked the cake last week. My mom does not. Sorry, last week అంటే past tense కదమ్మా, did not. I dash glad to invite you to my party. I am. He dash speak a lot and as he is a shy person. He does not. I dash a pet. I singular has or have. Have. He has. Today is Monday. My mom singular. Last week kadamma, last week we too did not. I shall be. This is also a modal helping verb. He does not. I have. I singular, third person, first person singular, have third person singular, has. Okay. పొసెషన్ అమ్మా, ఇవి రెండు చెప్పింది. హ్యావ్ అండ్ హ్యాస్ అంటే పొసెషన్. ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం అది. ఓకేనా? దట్ ఈస్ అబౌట్ వర్బ్స్. అదమ్మా వర్బ్స్ గురించి. ఇప్పటి వరకు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏమేమి టాపిక్స్ కవర్ చేసాము? నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్స్ అండ్ యాడ్వర్బ్స్. వర్బ్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వర్బ్స్ అంటే ఏంటి? యాక్షన్, మనం చేసే పనిని చెప్పేదాన్ని వర్బ్స్ అంటూ 2 టైప్స్ ఉన్నాయి. మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ ని ప్రిన్సిపల్ వర్బ్స్ కానీ లెక్సికల్ వర్బ్స్ కానీ అంటాం. ఆక్సిలరీ వర్బ్స్ ని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఈ మెయిన్ వర్బ్స్ లో రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఫైనైట్, ఇన్ఫినిటివ్ వర్బ్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది చెప్పుకున్నాం. ఆక్సిలరీ వర్బ్స్ లో 2 ఉంటాయి. ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్. దట్ ఈస్ అబౌట్ వర్బ్స్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ డే అమ్మా. థ్యాంక్ యూ. జై విద్యాశక్తి. జై హింద్. జై భారత్. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దామమ్మా. ఇవాళ క్లాస్ అయిపోయింది. దట్ ఈస్ అబౌట్ వర్బ్స్. హ్యావ్ ఎ నైస్ డే.